Namaste, Chetan, Amatatanal, Chetura. Yay! Call Chandra. Give it to me. We will play tomorrow. It's yours. Okay. Keep it here. We will play tomorrow. Okay. Namaste, Chetan, Amatatanal, Chetura. Hi, hello, namaste. This is Chaitra and this is Nishka Shetty. Welcome back to our channel. Chaitra. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే మా నిష్కా కుట్టి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. సో ఫస్ట్ డే అనమాట. ఈ రోజు స్కూల్ కి వెళ్తుంది నిష్కా. అందుకే మార్నింగ్ లేచి రెడీ అయిపోయింది, బుద్ధిగా స్నానం చేసుకొని మంచిగా బ్రష్ చేసి. కదా నిష్కా? కదా. సో ఫస్ట్ డే అనమాట స్కూల్ కి వెళ్తున్నది నిష్కా. చాలా ఎక్సైటెడ్ గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎమోషనల్ గా కూడా ఉంది నాకు. ఎందుకంటే నా పాప నిన్న మొన్నే పుట్టినట్టుంది నాకు. ఈ బుజ్జిది అప్పుడే స్కూల్ కి వెళ్తుంది. నా పాప స్కూల్ కి వెళ్ళేంత పాప అయిందా అని హ్యాపీ అండ్ కొద్దిగా ఎమోషనల్ రెండు ఉన్నాయన్నమాట. కాకపోతే చాలా చాలా హ్యాపీ బికాజ్ తన ఫ్యూచర్ ని అంటే ఒక మంచి స్టెప్, ఫ్యూచర్ డిజైన్ చేసుకోవడానికి ఒక మంచి స్టెప్. అంటే ఇది వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏదైతే మనం సాలిడ్ ఇస్తామో, ఫస్ట్ అన్నం ప్రసన్న చేస్తామో అదొక ఫస్ట్ స్టెప్ అయితే, తర్వాత వాళ్ళు అడుగులు పెడతారు అది ఒక ఫస్ట్ స్టెప్, అండ్ వాళ్ళ ఫస్ట్ బర్త్డే అది ఒకటే స్టెప్ బై స్టెప్ అన్ని అవుతూ ఉంటాయి. సో దాంట్లో ఇది ఒక పార్ట్. అంటే ఇది బెస్ట్ పార్ట్. అంటే ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదా, అది చాలా హ్యాపీగా ఉంది. సో ఏంటి అంటే నిష్కని యాక్చువల్లీ నేను కొద్దిగా లేట్ చేశాను స్కూల్కి వెళ్ళడానికి. బట్ నేనేంటంటే నేను ఉన్నంత సేపు నిష్క కోసమే టైం స్పెండ్ చేశాను నిష్కతో. అండ్ తనకి స్కూల్లో ఏదైతే నేర్పిస్తారో అవన్నీ మేము ఇంట్లోనే నేర్పించే వాళ్ళమ్మ. నాకెందుకంటే ఎందుకు నా పాప చిన్న బుజ్జిదాన్ని అప్పుడే స్కూల్కి పంపించాలా అనేది చాలా బాధ అనిపించేది. సో ఆ బాధ లేకుండా నేను మాక్సిమం నాతో పాటు షూటింగ్ ఉంటే నేను షూటింగ్ హైదరాబాద్ లోనే పెట్టుకొని తనని, సో తనతో పాటే నన్ను గ్యాప్ దొరికిందంటే నేను నిష్కతో తప్ప నేను బయటికి తిరిగిందే లేదు. అండ్ అప్పుడు నేను వ్లాగ్స్ అన్ని చేయలేకపోయాను, మీ అందరికీ సారీ చెప్పాలి. బట్ ఆ టైం అయితే ఏది ఉంది నేను మంచిగా నిష్కతో టైం స్పెండ్ చేశాను. బట్ ఇప్పుడు నాకే నేను రియలైజ్ అయిపోయాను, లేదు నా పాపని నేను స్కూల్కి జాయిన్ చేయాల్సింది. ఎంత ఇంట్లో నేర్పించినా వాళ్ళ స్కూల్లో నేర్చుకునేదే వేరే ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అని సరే అని ఇంకా లేట్ చేయకుండా దాన్ని స్కూల్లో అయితే అడ్మిషన్ చేయడం జరిగింది. సో ఇంకా యూనిఫామ్ రాలేదు, ఎందుకంటే యూనిఫామ్ రావడానికి ఇంకొక కొద్దిగా టైం పడుతుంది. దట్టు ఇది మెజర్మెంట్స్ తీసుకోవడానికి కూడా వదలలేదన్నమాట. ఓన్లీ అక్కడికి వెళ్తే చాలు ఆటలాడడంలోనే ఉంది. అండ్ ఫ్రెండ్షిప్ పిల్లలతో వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడంలో బిజీగా ఉండడం వల్ల ఇంకా మెజర్మెంట్స్ కూడా తీసుకోలేదు. సో అదనమాట. సో 9:30కి స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయిపోయింది. ఇంకా నిష్కా మిల్క్ తాగాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, అండ్ దానికి స్నాక్స్ బాక్స్ రెడీ చేయాలి, చాలా ఉంది. సో మార్నింగ్ అయితే పాపం బొద్దుగా కూర్చొని అసలు మంచిగా నేను స్కూల్కి వెళ్ళేది ఉంది అంటే లేచింది త్వరగా 7 o'clockకే లేచి కొద్దిసేపు ఆటలాడి నన్ను బాగా ప్రేమించి ఫస్ట్ నన్ను ముద్దులు పెట్టుకుంటది, ఐ లవ్ యూ అంటది, నన్ను బాగా లవ్ చేసి తర్వాత స్కూల్కి రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంకా మాట్లాడుతూ ఉంటే లేట్ అయిపోతుంది. సో నేను ఫటాఫటాని నిష్కని రెడీ చేసేస్తాను. అండ్ నేనైతే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను నా ఎమోషన్స్ ని. బికాస్ ఒక తల్లికి వాళ్ళ పిల్లలు ఎదగడం ఎంత ఇదిగా ఉంటది కదా. ఎందుకంటే నాకు నిన్న మొన్న పుట్టినట్టుంది మా నిష్క. అప్పుడు స్కూల్కి వెళ్తుందంటే కొద్దిగా ఎమోషనల్ గా కూడా ఉన్నాను. నిష్క నన్ను వదిలేసి ఎంతసేపు అలా ఎక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిష్క నా 3 years చాలా అంటే చాలా మిస్ అవుతాను. నేను ఇంట్లో తను వదిలేసి నేను బయటికి వెళ్ళడం వేరు, బట్ తను నన్ను వదిలేసి ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కదా, అది కొద్దిగా వేరేగా ఉంటది. ఓకే, నేను రెడీ చేసి మళ్ళీ బ్లాగ్ ని కంటిన్యూ చేస్తాను. సో మీ అందరికీ తెలిసినట్టు నా వ్యూవర్స్ లో రెగ్యులర్ చూసే వాళ్ళకైతే కొంతమందికి తెలిసి ఉంటది, నేను నిష్కకి ఎప్పుడు జంక్ ఫుడ్ కానీ బయట ఫుడ్ కానీ ఎప్పుడు అలవాటు చేయలేదు, అలా అని స్వీట్ కూడా అలవాటు చేయలేదు. సో వితౌట్ షుగరే తనని ఇన్నాళ్ళు అంటే చూసుకున్నాం అనమాట. అంటే ఈవెన్ ఒక చాక్లెట్ కూడా తినకుండా జాగ్రత్త పడ్డాము. సో
సో ఇప్పుడు నాకు కొద్దిగా భయం ఏంటంటే అక్కడ వేరే పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళు చాక్లెట్స్ అని తెచ్చుంటారు, ఇది ఏమైనా తింటదా ఏంటో అనేది ఒక టెన్షన్ నాకు. ఇంట్లో అంటే ఇన్ని రోజులు నా కంట్రోల్లో ఉంది. సో ఇప్పుడు ఆఫ్ కోర్స్ నేను అక్కడ స్కూల్లో అయితే చెప్పాను తనకి ఎప్పుడు మేము ఇలా అని తినిపించలేదు, సో అదొకటి తినకుండా చూసుకోండి అని. సో ఈవెన్ వాళ్ళు కూడా చాక్లెట్స్ ఇస్తే అక్కడ తిననివ్వరంట, స్కూల్లో కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. సో వాళ్ళు కూడా ఇంటికి పంపిస్తారు. ఇన్ కేస్ పేరెంట్స్ ఏమైనా అలౌ చేస్తారు, పేరెంట్స్ ఏమైనా చాక్లెట్స్ ఇస్తారంటే వాళ్ళు ఇవ్వచ్చు, బట్ మేము ఇవ్వము కాబట్టి స్కూల్ నుంచి పంపిస్తారంటే ఇంట్లోనే మేము తినిపించేటట్టు తినిపించవచ్చు అని పంపిస్తారు. హలో, నిద్రపోకూడదు, స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు. సో ఈ రోజు ఏంటి అంటే వాళ్ళకి ఈరోజు థీమ్ ఉంది, ఏదో రెయినీ డే ఏదో అన్నారు నిన్న, నేను అంత గుర్తులేదు నాకు. సో పాసిబుల్ అయితే వాళ్ళకి రెయిన్ కోట్ అండ్ అంబ్రెలా ఒకటి తీసుకురండి అన్నారు. సో రెయిన్ కోట్ అయితే చాలా ట్రై చేసాం, చాలా ఫస్ట్ క్రై అండ్ బేబీ హగ్ చాలా షాప్స్ అయితే వెతికాము, ఎక్కడైతే వీళ్ళ సైజ్కి అయితే అసలు టాడ్లర్స్ కి రెయిన్ కోటే లేదు అన్నారు. సో మేమేం చేసామంటే ఒక చిన్న బుడ్డి అంబ్రెలా అయితే అది కూడా రిపేర్లో ఉంది, దానికి క్యాప్ కూడా లేదు, అయినా సరే తీసుకున్నాము. బికాజ్ ఈ రోజు నా పాప అందరూ పిల్లలు అక్కడ రెయిన్ కోట్స్ అంబ్రెలాస్ ఉంటే దీనికి లేకుండా పోతుంది, నా పాప ఫీల్ అవుతుందేమో అని. అంటే నా పాప అక్కడ తగ్గకూడదని ఒక ఫీలింగ్ తో ఎంత కష్టమైనా సరే ఒక అంబ్రెలా అయితే సంపాదించగలిగాను నిన్న. సో అది ఒకటి తెప్పించాను అంబ్రెలాతో. ఇప్పుడు ఇది రోజు నిష్క స్కూల్కి వెళ్తుంది, ఏం చేస్తుందో తెలియదు నాకు కూడా. సో నేనైతే వెళ్ళట్లేదు తనని డ్రాప్ చేయడానికి, బికాజ్ నాకు కొద్దిగా వేరే వర్క్ ఉంది. సో అందుకే నేను వెళ్ళట్లేదు డ్రాప్ చేయడానికి. చెప్పు మన వ్యూవర్స్ కి, నేను స్కూల్కి వెళ్తున్నా, పట్టపట్టు మిల్క్ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి రెడీ చేసేస్తాను. చాలా మంది మదర్స్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పిల్లల్ని అంత మార్నింగ్ లేచి వాళ్ళంతా ఫుడ్ ప్రిపేర్ చేసి మధ్యాహ్నం లంచ్ రెడీ చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి పంపించడం అనేది పెద్ద టాస్క్. సో ఆ టాస్క్ ఏంటి అనేది ఇప్పుడు నేను కూడా ఫీల్ అయిపోతున్నా. స్కూల్లో ఎవరు ఉంటారు? ఫ్రెండ్స్ ఉంటారు. సో పటాపట్ పటాపట్ పట్ పట్ పట్. I love you. I love you. I love you, Bangari. సో నిష్క స్కూల్లో ఏమన్నారు అంటే నిష్క కోసం 1 pair అంటే 1 డైపర్, ఒక టవల్ అండ్ ఒక వాటర్ బాటిల్, అలాగే 11:30 ఆ టైంలో బ్రేక్ ఇస్తారంట. సో ఆ బ్రేక్లో ఏదైనా స్నాక్స్. సో కాబట్టి నేను తనకి బిస్కెట్స్ ఇస్తాను. ఓకే, ఇది టీచర్ చెప్పినప్పుడు మాత్రమే తినాలి. ఓకే, దానికి ముందే బాక్స్ ఓపెన్ చేయకూడదు. ఓకే, ఒక 4 బిస్కెట్స్ పెడతాను బికాస్ తను తిన్నదు, తనకి ఇష్టమైన బిస్కెట్. ఇది నిష్కకి ఈరోజు రెయినీ డే ఏదో థీమ్ ఉంది ఈరోజు. సో దానికోసం రెయిన్ కోట్ దొరకలేదు, టాడ్లర్ రెయిన్ కోట్. సో ఈ అంబ్రెలా అయితే దొరికింది. మీకు వాటర్ కావాలి అన్నప్పుడు టీచర్ దగ్గర చెప్పండి, మీ మ్యామ్ కి చెప్తే మ్యామ్ వాటర్ ఇస్తారు. ఓకే, పేరు ఎక్స్ట్రా డ్రెస్ చెప్పారు. Again. అదే. Okay. All the best. All the best. You should say thank you. Thank you. Take your umbrella. Okay. Okay, bye bye. Bye bye. Okay. चप्पल पड़े. I love you. I love you. Bye, Bangari. Say bye. Bye. Bye, Madhu. సో ఫస్ట్ డే నిష్క స్కూల్కి వెళ్తుంది. నేనైతే చాలా ఎమోషనల్ అవుతున్నాను. ఓకే, ఒక 3 years కదా,
ఎలా కంట్రోల్ చేసుకుని ఉంటాను. బట్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఫైనలీ నా పాప కూడా స్కూల్కి వెళ్తుంది. ఇంతకన్నా హ్యాపీనెస్ ఏముంది. ఫస్ట్ స్టెప్ అనమాట. ఎస్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. సో తను వచ్చేంత వరకు ఇంకా వెయిట్ చేస్తాను అంతే. ఓకే, children, there are 7 days in a week. How many days? 7 days. Yes. Okay. Want to go home? Okay, can you tell me Sunday, Monday, Nishka loudly? Okay, tell Nishka. Sunday. Tell me Nishka. Sunday. After Sunday? After Sunday? After Sunday what comes? Monday, Tuesday, After Tuesday? Tuesday over. After Tuesday? Wednesday. parents ಬಂದಿದ್ದಾರಾ ಈಗ? Give it to me. We will play tomorrow. If you was okay, keep it here. We will play tomorrow. Okay? It's your bus only. Yes, but your bus. Okay, keep it there. Big bus. Okay, we'll play with that tomorrow. Huh? Krishna.
అవుతులే బీబీకి లేచి ఫైనలీ నిష్క స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చేసిందన్నమాట. అసలు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అలిసిపోయి మళ్ళీ స్కూల్కి వెళ్దామని అంటుంది నిష్క. స్కూల్ బాబు స్కూల్ tomorrow morning we'll go again, okay? Come, Ajahn is waiting for you. Come, go to bed. Oh, again, where are you going? We'll wash your mouth. మేము అక్కడి నుంచి వస్తాము. బాబు ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చారు కదా, అందరు స్కూల్ నుంచి వదిలితే బాగా అంటూ వెళ్ళిపోతే మనిషిక మాత్రం మళ్ళీ స్కూల్కి వెళ్ళి కూర్చుంటారు, ఆడుకుంటారు అంటుంది. అలా హాయ్ ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్ళేసి వచ్చాము. మేము టైర్డ్ అయిపోయాము. లేదు కదా? లేదు, తనకి చాలా ఇష్టం స్కూల్కి వెళ్ళడం అని, టచ్ వుడ్. సో ఫస్ట్ నా బుజ్జిని స్కూల్కి వెళ్ళేసి వచ్చింది. ఒకటి మాత్రం అక్కడ చుక్కలు చూపించిందంట మా అమ్మ వాళ్ళకి. అసలు స్కూల్ నుంచి బయటికి రావడానికి వినట్లేదు, మళ్ళీ నేను ఆడుకుంటే అందరు ఫ్రెండ్స్తో అని. బేసిక్ ఏంటంటే నిష్కకి పిల్లలు అంటే చాలా ఇష్టం. సో ఎవరితో అయినా సరే, వాళ్ళు ఎంత స్ట్రేంజర్స్ అయినా సరే, వాళ్ళు పిలిచి మరి హాయ్ హలో అని మాట్లాడించి అందరికీ. సో ఎవరైనా సరే బయట, ఈవెన్ మస్కట్లో కూడా అక్కడ ఒమాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి నిష్కతో మాట్లాడి వెళ్ళేవాళ్ళు. బికాస్ తిను అందరినీ పలికించి హలో హాయ్ అని విష్ చేస్తుంది అనమాట. సో చిన్నప్పటి నుంచి అలవాటు అయింది, అదే కంటిన్యూ చేస్తుంది. సో అలాగే స్కూల్లో కూడా ఈ చిన్న పిల్లల్ని చూస్తే ఇంకా చెప్పాలా, అసలు తనని తనే కంట్రోల్ చేయకుండానే అసలు అంత ఇష్టం. బికాజ్ స్కూల్ ఏంటంటే తనకి వెళ్తే తన ఆడడానికి ఫ్రెండ్స్ ఉంటారు, సో ఆడుకోవచ్చు మంచిగా అనేది తన మైండ్లో అనమాట. ఇంకా చదవాలనేది ఇంకా మైండ్కి రాలేదు. సర్లే, ఇంకా చదివే ఏజ్ అయితే కాదు కదా, ఆడుకునే ఏజ్ కాబట్టి ప్రెషర్ పెట్టకుండా తను ఎంత ఎంజాయ్ చేసినా చేయనివ్వండి అని వదిలేసాము. సో ఫైనల్ ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది. బుజ్జిది స్నానం చేసేసి ఇప్పుడే ఆమె తినిపించి కొద్దిగా టీవీ చూస్తానని అడిగింది. సర్లే, ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా టీవీ చూస్తే పడుకుంటుంది. సో మంచిగా పడుకోబెట్టిన తర్వాత ఆర్డర్ చేసింది 4 o'clockకి ప్యాన్ కేక్ కావాలంట. తనకి ప్యాన్ కేక్ అంటే చాలా ఇష్టం. సరే లేచి పడుకొని లేవండి, తర్వాత ప్యాన్ కేక్ చేసిస్తాము అని చెప్పాము. సో ఇదన్నమాట ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. నిష్కది ఎలా ఉండింది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? మమ్మ మిస్ చేసుకున్నారు అక్కడ. సూపర్గా ఉండిందంట ఎక్స్పీరియన్స్, చాలా బాగుండిందంట. ఇందాక నాతో కొన్ని స్టోరీ చెప్పడం రాదు కదా, స్నాక్స్ తిందంట, బిస్కు తిందంట, ఇదితో అంటుంది. ఇంకా చెప్పడం రాదు కదా, మెల్లమెల్లగా నేర్చుకున్న తర్వాత చెప్తుంది ఆ రోజు స్కూల్లో ఎలా ఉండింది ఏంటి అనేది. సో నేనైతే నిష్క ఎంత హ్యాపీగా ఉండిందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అసలు పొంగిపోతున్నాను. నా పాప స్కూల్కి వెళ్ళింది అంటే అమ్మ తన లైఫ్లో ఒక స్టెప్ తీసుకుంది అంటే తన ఫ్యూచర్ కోసం, తన మంచి ఫ్యూచర్ కోసం ఒక అడుగు అయితే వేసింది మా పాప. సో ఇదే మన సొసైటీలో ఒక మంచి మనిషిగా ఎదగడానికి ఫస్ట్ స్టెప్ కదా ఇది. సో అదైతే మా పాప ఈరోజు చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాను, తనకన్నా నేను పొంగిపోతున్నాను. ప్రౌడ్ మామ్ ఇప్పుడు నేను. సో ఇదనమాట. మీలో చాలా మందికి అంటే మీరు కూడా ఇప్పుడు ఫస్ట్ పాప బేబీగా లేదంటే సెకండ్ పిల్లలు అలా ఉంటారు కదా, సో మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి. సో నేను కూడా అన్ని కామెంట్స్ చూస్తాను కదా, నాకు అంటే కొద్దిగా మీరు కూడా నాకు కంపెనీ ఇచ్చినట్టు ఉంటుంది, అందుకే అడుగుతున్నాను అంతే. సో ఇదొక సింపుల్ బ్లాగ్.
పాప స్కూల్కి వెళ్ళింది. ఒక సింపుల్ అనే చెప్పాను, చాలా స్పెషల్ బ్లాగ్ అని చెప్తాను. సో ఒక స్పెషల్ బ్లాగ్. సో మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి, అలాగే నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఎలా అనిపించింది ఈ బ్లాగ్ అనేది కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త బ్లాగ్, అలాగే నాకు సజెషన్స్ ఇవ్వండి. అంటే నిష్కతో కొంతమందిలో అయితే బ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అక్క దాన్ని ఫుడ్ రొటీన్ చూపించండి, ఆ డే ఇన్ మై లైఫ్ విత్ నిష్క అని చేయండి అని అంటున్నారు. సో ఎలా కావాలి ఏంటి అని సజెషన్ ఇస్తే దాని ప్రకారంగా ఇక కంటిన్యూస్ గా బ్లాగ్స్ అయితే చేస్తాను నేను. బికాజ్ ఇంత ముందు నేను ట్రై చేస్తానని అన్నాను, బట్ ఇప్పుడైతే నేను ట్రై చేస్తానని అని చెప్పాను, నేను చేస్తానని చెప్తాను. సో మీకు ఎటువంటి బ్లాగ్స్ కావాలనేది నాకు సజెస్ట్ చేస్తూ వెళ్ళండి, నేను దానికి తగ్గట్టుగా బ్లాగ్స్ అయితే చేస్తాను. కొంతమందిలో అయితే నా వెయిట్ లాస్ గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ నేను నా వెయిట్ లాస్ స్టోరీ గురించి అయితే నేను వ్లాగ్స్ చేశాను. లేదు ఇంకా ఏమైనా కావాలి, కొత్త వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ఇంకా వ్లాగ్స్ దీని గురించి కావాలంటే అది కూడా నేను చేసి త్వరగా పెడతాను. సో ఇది ఇంకా రెగ్యులర్ గా కంటిన్యూస్ గా నిష్కతోనే బ్లాగ్స్ వస్తుంది, ఎందుకంటే మీరందరూ నిష్కతోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఒంటరిగా ఉంటే మీకు బ్లాగ్స్ నచ్చట్లేదు, నిష్క ఉంటేనే మీరు చూస్తున్నారని తెలుసుకున్నాను. సో అందుకే నేను నిష్కతోనే ఎక్కువ బ్లాగ్స్ చేయడానికి, అండ్ నా లైఫ్ స్టైల్ ఏముంది, అండ్ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏమేమి చేస్తాను అనేది కూడా మీ అందరితో అన్ని షేర్ చేసుకుంటాను. సో అలాగే మీరందరూ మర్చిపోకుండా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బ్లాగ్స్ చూసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? మళ్ళీ ఒక కొత్త బ్లాగ్తో మేము ఇద్దరు మిమ్మల్ని కలుస్తాము అని మాటిస్తూ ఈ బ్లాగ్ ని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. అప్పటి వరకు మీ అందరికి బాయ్, లాట్స్ ఆఫ్ లవ్.